గోదావరి తీరాన ఉన్న ఒక చిన్న పల్లెటూరు. తెల్లవారుజామునే పక్షుల కిలకిల రావాలు, దూడల అరుపులు వినిపిస్తున్నాయి. ఆ ఊరిలో రంగయ్య అనే కష్టజీవి ఉన్నాడు. ఆయన భార్య లక్ష్మి. రంగయ్య పొలం పనులతో రోజంతా శ్రమిస్తుంటే లక్ష్మి మాత్రం ఇంటి పనులు చేయకుండా చాలా బద్ధకంగా కాలం గడిపేది. తెల్లవారుజామున రంగయ్య నిద్రలేచి వాకిలి ఊడ్చి నీళ్లు చల్లుతున్నాడు. లక్ష్మి ఇంకా నిద్రపోతూనే ఉంది. రంగయ్య తనలో తాను, తెల్లవారు గంట దాటింది, కోడి కూసి ఎంతోసేపయింది, ఇంకా ఈ ఇంటి మహాలక్ష్మి నిద్ర లేవనే లేదు. రోజు ఇదే వరస. నేనే నీళ్లు తెచ్చుకోవాలి, నేనే వాకిలి ముస్తాబు చేసుకోవాలి. రామారావు పక్కనే ఉన్న పొరుగువాడు, ఎవండాయి రంగయ్య గారు, అప్పుడే పనులు మొదలు పెట్టేశారా? ఏంటి ఈ రోజు మీరే వాకిలి ఊడుస్తున్నారు? లక్ష్మమ్మ గారికి ఒంట్లో బాగాలేదా ఏంటి? అది కాదండి రామారావు గారు, ఒంట్లో బాగున్నా మనసులో మాత్రం ఆ సోమరి దయ్యం వదిలితే కదా. అంత చెప్పినా వినదు. పొద్దున్నే లేచి పనులు చేసుకుంటే ఇల్లు లక్ష్మీప్రదంగా ఉంటుంది అంటే కాసేపు నిద్రపోనివ్వండి, రాత్రంతా ఏదో కలలు వచ్చాయి అంటుంది. ఆడది కష్టపడితేనే ఇల్లు చక్కగా ఉంటుంది. మీరిలా అన్ని పనులు చేస్తుంటే ఆవిడికి ఇంకా బద్ధకం పెరుగుతుంది సుమండి. ఏం చేయమంటారు, నేను ఊరుకుంటే ఇల్లంతా చెత్త చెదారంతో నిండిపోతుందే. పొలానికి వెళ్లే లోపు ఏదో ఒకటి తిని వెళ్ళాలి కదా. సరే లోపలికి వెళ్ళి చూస్తాను. రంగయ్య లోపలికెళ్లి లక్ష్మిని నిద్ర లేపుతున్నాడు. లక్ష్మి, లే లక్ష్మి, సూర్యుడు నెత్తి మీదకి వచ్చేసాడు. ఇంకా ఎంతసేపు పడుకుంటావు? చుట్టుపక్కల వాళ్ళంతా పనులు పూర్తి చేసుకుని పొలాలకు వెళ్తున్నారు. లక్ష్మి ఆవులిస్తూ, అప్పుడే లేపాలా అండి? నాకు ఇంకా కాసేపు కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? రాత్రి అరుగు మీద గాలికి బల నిద్ర పట్టేసిందిలే. ఆ కప్పుకున్న దుప్పటి కూడా తీయాలనిపించడం లేదు. అదేంటే లక్ష్మి, గిన్నెలన్నీ అటు ఇటు పడున్నాయి. నిన్న వంట పాత్రలు కూడా తామనే లేదు, పొయ్యిలో బూడిది కూడా తీయలేదు. మరి నా పొలం సంగతి ఏంటే? నాకు గంజి కాసేవా? మీరేం చేస్తారంటే ఆ చింత చెట్టున్న పొయ్యి మీద కాస్త నీళ్లు పెట్టండి, నేను ఇప్పుడే లేచొచ్చేస్తాను. ఈలోపు మీరు పాత్రలు కడిగేస్తే నాకు వంట చేయడం సులభం అవుతుంది కదా. రంగయ్య నిట్టూరుస్తూ, సొరసొరలేవే, అలాగే చేస్తాను, నువ్వు త్వరగా లేచురా. గంట తర్వాత రంగయ్య పనులు చేస్తున్నాడు. లక్ష్మి మెల్లగా బయటకొచ్చింది. బాబోయ్, ఈ గిన్నెలు తోమడం అంటే ఎంత కష్టమో, వేలు నొప్పులు పుడుతున్నాయి. అసలు ఇల్లు ఇంత పెద్దగా ఉండడం వల్లే ఇన్ని పనులుంటున్నాయి. మనకు ఒక చిన్న గుడిసుంటే హాయిగా ఉండేది. పెద్దిల్లుంటే గొప్పతనం కాదే లక్ష్మి, ఆ ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో చూడాలి. నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయవు. ఆ మూలను చూడు, సాలికుళ్ళు ఎలా ఉన్నాయో. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అనుకునే వాళ్ళు అనుకోనివ్వండి, నా ప్రాణం నేను చూసుకోవాలి కదా. పని చేస్తే ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఈ రోజుకు మీరు పచ్చడి చెయ్యండి, నేను అన్నం వండుతాను. రంగయ్య బాధగా, సొరసొరలే, నువ్వు చెప్పిందే వేదం, నేను పచ్చడి నూరుతాను. మధ్యాహ్నం సమయం. రంగయ్య పొలంలో ఎండలో కష్టపడి చెమటలు కక్కుకుంటూ ఇంటికొచ్చాడు. ఇల్లు రసాబాసగా ఉంది. బట్టలు మంచం మీద పడున్నాయి. లక్ష్మి అరుగు మీద కూర్చుని పేరంటాలు వస్తున్న సత్యమ్మతో ముచ్చట్లు చెబుతోంది. అప్పుడే రంగయ్య తల్లి సీతమ్మ అరుగు మీదకొచ్చింది. ఏంటమ్మా లక్ష్మి, ఇంకా ముచ్చట్లయిపోలేదా? రంగయ్య పొలం నుండి వచ్చే సమయం అయ్యింది. కాస్త మంచినీళ్లు పట్టుకొచ్చి ఆ ముఖం కడుక్కోడానికి చెంబుతో నీళ్ళివ్వచ్చు కదా. అత్తయ్య గారు, మీ అబ్బాయి ఇప్పుడే కదా వచ్చారు, కాసేపు గాలి తగిలితే అలసట పోతుంది, అన్నీ అయిపోతాయిలేండి, ఎందుకు కంగారు పడతారు? రంగయ్య అలసటతో, లక్ష్మి, అబ్బాయి అండ దంచుతోంది, దాహం వేస్తోంది, కాస్త మంచి నీళ్ళు ఇస్తావా? లక్ష్మి ముచ్చట్లాపకుండా, అదిగోండండి, ఆ మూలన బిందులో నీళ్లున్నాయి, ముంచుకుని తాగండి. నేనిక్కడ సత్యమ్మతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను. సీతమ్మ కోపంగా, చీచి, ఇదేం పద్ధతి? భర్త అలసిపోయొస్తే కనీసం నీళ్ళిచ్చే తీరిక లేదా? నువ్వు కూర్చొని కబుర్లు చెబుతుంటే ఈ ముసలి ప్రాణం నీళ్లు మొయ్యాలా? రంగయ్య నీళ్లు తాగి లోపలికెళ్లి చూసి నివ్వెరపోయి, లక్ష్మి, ఇదేంటే ఇల్లంతా ఇలా ఉంది? పడక గదిలో బట్టలన్నీ నేల మీద పడున్నాయి. కనీసం మడత పెట్టమని ఉదయం చెప్పాను కదా. నేలంతా ఇసుకతో ఉంది, నువ్వు అసలు తుడవనే లేదా? లక్ష్మి మెల్లగా లోపలికొస్తూ, అబ్బో రంగయ్య గారు, ఇప్పుడే ఆ సత్యమ్మ వచ్చింది. ఊరి విశేషాలు, ఆ రామలింగయ్య గారి కోడలు గొడవలు చెబుతుంటే వింటున్నాను. బట్టలు ఎక్కడికి పోతాయి చెప్పండి? అక్కడే ఉంటాయి కదా. గాలికి కాసేపు ఆరితే రేపొదయం తీరికగా మడత పెడతానులేండి. గోపాలం పొరుగువాడు అప్పుడే బయట నుండి పిలుస్తూ, ఎవండాయి రంగయ్య గారు, ఇంట్లో ఉన్నారా? ఆ 2 ఎకరాల మడి దున్నడానికి రేపు ఎడ్లు కావాలన్నారు కదా, వస్తారా? రంగయ్య నిరాశగా, ఏవో గోపాలం, నా పరిస్థితి చూస్తుంటే రేపు పొలానికి వచ్చేలా లేను. ఈ ఇంట్లో పనులే పూర్తి కావట్లేదు, ఇక పొలం పనులు ఏం చేస్తాను?
అదేంటి రంగయ్య గారు, లక్ష్మమ్మ గారు ఉండగా మీకెందుకు అదిగులు? ఇల్లంతా కలకల్లాడుతూ ఉండాలి కదా. ఆ కలకల్లాడుతోంది గోపాలం. చూడు, ఇల్లంతా చెత్త చెదారం. లక్ష్మికి కబుర్లు తప్ప పని మీద ధ్యాసే లేదు. మా రంగయ్యే వంటవాడు, వాడే నీళ్లు మోసేవాడైపోయాడు. రేపు రేపు అని నువ్వు పనులన్నీ పోగు చేసేస్తున్నావు లక్ష్మి. పొలంలో నేను 1 గంట పని ఆపితే పంట పాడవుతుంది. మళ్ళీ ఇల్లు మాత్రం పాడుపడ్డా పర్వాలేదు. చూడు, ఆ కూట్లో గిన్నెలు ఎలా ఉన్నాయో. మధ్యాహ్నం భోజనం ఏం చేశావు? వంట అంటే ఏం చెయ్యాలో తోచలేదు. అందుకే పక్కన సుబ్బమ్మ గారు పెట్టిన కొద్దిగా చారుతో అన్నం వండేశాను. మీరు ఆ పచ్చడితో కలిపి తినేయండి. నాకు మాత్రం ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. కాసేపు పడుకుంటాను. రంగయ్య ఆగ్రహంతో, సంపాదన ఉంటే సరిపోదే లక్ష్మి, సంతోషం ఉండాలి. సంతోషం అంటే ఇలా పనులన్నీ వదిలేసి కబుర్లు చెప్పుకోవడం కాదు. ఇల్లంటే గుడిలాగా ఉండాలి. నువ్వేమో దీనిని ఒక పాడుబడ్డ భవనంలో మారుస్తున్నావు. నేనెంత కష్టపడి సంపాదిస్తుంటే నువ్వు కనీసం ఇల్లు చక్కబట్టలేవా? అబ్బా, పని పని అంటే ఎలా? కాసేపు కూర్చుని హాయిగా గాలి పీల్చుకోవాలిగా. మనిషికి విశ్రాంతి ముఖ్యం కదా. రంగయ్యకు ఒక ఉపాయం తట్టింది. మరుసటి రోజు ఆయన పనికి వెళ్లకుండా ఇంట్లోని ముసుగు తన్ని పడుకున్నాడు. లక్ష్మి ఆశ్చర్యంగా, ఏవండి, అప్పుడే 8 దాటింది, పొలానికి వెళ్ళరా? ఎడ్లు పాకలో ఆకలితో అరుస్తున్నాయి, వాటికి గడ్డి కూడా వేయలేదా? రంగయ్య బద్ధకంగా, లేదు లక్ష్మి, ఈ రోజు నాకు కూడా నీలాగే ఉండాలనిపించింది. నిద్ర చాలా బాగుంది. ఈ గాలి, ఈ దుప్పటి భలే ఉన్నాయి. పనులన్నీ రేపు చేసుకుందాంలే. ఈ అట్ల మేత కూడా రేపు వేద్దాం. అదేంటి అలా అంటారు? మీరు పనికి వెళ్ళకపోతే ఎలా? పంట చేతికి రాదు. ఆవులకి పాలు పితకాలి, దూడలకి గడ్డెయ్యాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? అవి అరుస్తుంటే ఊరంతా వినబడుతోంది. ఎవరు చేస్తో ఏముందలే, ఎడ్లు అక్కడే ఉంటాయి కదా. రేపు మేత వేద్దాం, పాలు కూడా రేపే పితుకుదాం. ఈ రోజు హాయిగా నిద్రపోదాం రా. నాకు విశ్రాంతి కావాలి కదా. బాబోయ్, మీరిలా అంటే ఎలా? ఆవుల ఆకలితో అరుస్తుంటే నాకు మనసు బాగుండదు. ఆకలేస్తుంది. నాకు కనీసం గంజైనా కావాలి. పొయ్యి వెలిగించరా? వంట కూడా రేపు చేసుకుందాంలే లక్ష్మి. ఈ రోజు ఇలాగే ఉందాం. ఏమంటావు? కబుర్లు చెప్పుకుందాం రా. లక్ష్మి చిరాగ్గా, ఏమైంది మీకు? ఇల్లు నడవాలంటే మనిషి పని చేయాలి కదా. మీరు లేవకపోతే అన్ని ఆగిపోతాయి. సంసారం. నువ్వు కూడా అదే చేస్తున్నావు కదే లక్ష్మి. నువ్వు పనులు చేయకపోతే ఇల్లు కూడా ఆగిపోతుంది, అశుభ్రంగా మారుతుంది. నీకు అలసట వస్తుందని నువ్వు పనులు మానేస్తే నాకు అలసట వస్తుందని నేను పనులు మానేస్తాను. మరి మన సంసారం ఏమవ్వాలి? ఈ చెత్తా చెదారం మధ్య మనం ఎలా ఉండాలి? లక్ష్మి మౌనంగా ఉండిపోయింది. రంగయ్య పడే కష్టం, ఆయన లేకపోతే ఇల్లు ఎంత అస్తవ్యస్తంగా మారుతుందో తన కళ్ళ ముందు కదలాడింది. చూడు లక్ష్మి, నేను పొద్దున్నే లేచి అన్ని చేస్తానే నీకు నీళ్లు, వంట, కూర అన్ని దొరుకుతున్నాయి. నువ్వు 1 పూట ఇల్లు చక్కదిద్దకపోతేనే ఎంత అసహ్యంగా ఉంది. ఇక నేను కూడా మానేస్తే ఈ ఇల్లు ఇల్లేనా? జంతువుల పాక కన్నా హీనమవుతుందే. ఇల్లు లక్ష్మీప్రదంగా ఉండాలంటే అది నీ చేతుల్లోనే ఉందే. లక్ష్మి కళ్ళల్లో నీళ్లతో, మీరు చెప్పింది అక్షర సత్యమండి. నేను నా సుఖం చూసుకున్నానే కాని ఈ ఇల్లు నిలబడాలంటే మనమిద్దరం శ్రమించాలని మర్చిపోయాను. మీరు పొలం నుండి వచ్చేసరికి ఇల్లు ఆహ్లాదంగా ఉంచడం నా ధర్మం. మీరు పడే కష్టంలో సగం కూడా నేను పంచుకోలేదు. ఇల్లు అంటే కేవలం గోడలు కాదే లక్ష్మి. మనం పెట్టుకునే క్రమశిక్షణ, మనం ఉంచుకునే పరిశుభ్రత, ఇల్లు చక్కగా ఉంటేనే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. నీ బద్ధకాన్ని వదిలిపెట్టు, అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇప్పటి నుండి చూడండి, నేను కూడా మీకంటే ముందే లేస్తాను. వాకిలి ముస్తాబు చేస్తాను. ఇంటిని అద్దంలా తలతలా మెరిసేలా చేస్తాను. మీరు పొలం పని ముగించుకొని వచ్చేసరికి వేడి వేడి అన్నం సిద్ధం చేస్తాను. ఈ బట్టలు ఇప్పుడే మడత పెడతాను. రంగయ్య నవ్వుతూ, అదే కావాలి లక్ష్మి. పనిలో ఉండే తృప్తి సోమర్తనంలో ఉండదు. నువ్వు ఇల్లు చక్కదిద్దితే మన జీవితమే ఒక పండగలా మారుతుంది. ఆ మరుసటి రోజు నుండి లక్ష్మి పూర్తిగా మారిపోయింది. తెల్లవారుజామునే లేచి కళ్ళు తిరిగి ముగ్గులేసి ఇల్లంతా తుడిచి రంగయ్యకు ఎంతో సాయంగా ఉంటుంది. ఊరివారు కూడా లక్ష్మిని చూసి ఆశ్చర్యపోయారు. రంగయ్య గారు, ఈ రోజు మీ ఇల్లు కొత్త పెళ్లి కూతురులా వెలిగిపోతుంది. మీ భార్య ఇంత గొప్పగా మారుతుందని అనుకోలేదు. శ్రమ విలువ తెలిస్తే ఎవరైనా మారుతారండి. ఇప్పుడు చూడండి, మా లక్ష్మి మొహంలో సోమర్తనం పోయి ఒక కొత్త కాంతి వచ్చింది. సీతమ్మ సంతోషంగా, అవునయ్యా, మా లక్ష్మి ఇప్పుడు నిజంగా ఇంటి మహాలక్ష్మిలా ఉంది. తెల్లవారుజామునే లేచి అన్ని తానే చేసుకుంటోంది. ఇంటి వాతావరణమే మారిపోయింది. భలే మార్పు రంగయ్య గారు. ఇల్లు బాగుంటేనే సంసారం బాగుంటుందని మీ భార్య గ్రహించినట్టుంది. అవునండి రామారావు గారు, ఇల్లు చక్కగా ఉంటేనే కదా గది చక్కగా ఉంటుంది. ఈ రోజు నుండి మా ఇంట్లో సోమర్తనానికి తావులేదులే. శ్రమయే సౌభాగ్యం. ఈ కథలోని నీతేంటంటే, ఇల్లు చక్కనిదైతే గది చక్కనిదవుతుంది. మన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడమే అసలైన సంతోషం. శ్రమ నీడలో విశ్రాంతి తీసుకుంటేనే
ఆ నిద్రకు విలువ ఉంటుంది. ధర్మపురి అనే ఒక కుగ్రామం చేనేత వృత్తికి పేరుగాంచిన ఊరు. ఉదయం వేళ వెంకటేశు మగ్గం గుంటలో కూర్చుని బట్టనేస్తున్నాడు. టకటకమంటూ మగ్గం చప్పుడొస్తోంది. లక్ష్మి గంజి తీసుకుని వచ్చింది. ఏమండి, కాసేపాపి ఈ గంజి తాగండి, పొద్దున్నే లేచారు, కడుపులో ఎలుకలు పరిగెడుతుంటాయి. వెంకటేశం మగ్గం ఆపుతూ, అబ్బా, ఈ పట్టుదారం తెగ ఇబ్బంది పెడుతుంది లక్ష్మి. సంతకెళ్లే లోపు ఈ చీర పూర్తి చేయాలి, లేకపోతే ఈ వారం తిండి గడవదు. అది సరేనండి, కానీ ఆ నూనె సావుకారు డబ్బులు అడుగుతున్నాడు. పోయిన వారం తెచ్చిన రంగుల బాకీ కూడా తీర్చలేదు. చేతిలో చిల్లి గవ్వలేదు. ఎలా గడుస్తుందో ఏమో. నాకు కూడా అదే దిగులుగా ఉంది లక్ష్మి. మగ్గం మీద బట్ట దిగితే కానీ డబ్బులు రావు, కానీ పెట్టుబడి పెట్టడానికి చేతిలో డబ్బు లేదు. ఈసారి ఎవరి దగ్గరనైనా అప్పు పుడుతుందేమో చూడాలి. అప్పంటే గుర్తొచ్చింది, మన పొలం పక్కనుండే నారాయణ మొన్న కలిశాడు. డబ్బు కావాలంటే సుబ్బయ్య శెట్టి గారిని అడగమని, ఆయన వడ్డీ కొంచెం ఎక్కువైన సమయానికి ఆదుకుంటాడని చెప్పాడు. సుబ్బయ్య శెట్టి గారా? ఆయన పరమ పిసినారి మోసగాడు అని ఊర్లో అందరూ అంటారు. అవునండి, కాని మనకు వేరే దారేముంది? ఈ ఒక్కసారి కప్పు తెచ్చి చీరలమ్మగానే తీర్చేద్దాం. నారాయణ కూడా మనకు తోడొస్తానన్నాడు కదా. ఆయన చిన్ననాటి స్నేహితుడు. మనకు అన్యాయం జరగనివ్వడులేండి. వెంకటేశం నిట్టూర్చి, సరే తప్పదు కదా, నేను మధ్యాహ్నం నారాయణను కలిసి సుబ్బయ్య గారింటికి వెళ్తాను. సుబ్బయ్య శెట్టి తన ఇంటి అరుగు మీద ఒక పెద్ద పెట్టె ముందు కూర్చొని లెక్కలు రాసుకుంటున్నాడు. వెంకటేశు, నారాయణ అక్కడికి వచ్చారు. నమస్కారం సుబ్బయ్య గారు, బాగున్నారా? సుబ్బయ్య కళ్ళద్దాల పైనుండి చూస్తూ, ఓహో నారాయణ, ఏంటి ఇలా వచ్చావు? పక్కనెవరు? వెంకటేష్ కదా? నమస్కారం అయ్యా. అవునండి అయ్యా, పాపం వెంకటేష్ కి మగ్గం పెట్టుబడి కొంచెం డబ్బు అవసరం పడింది, మీ దయ ఉంటే ఆడుకుంటానని వచ్చాం. డబ్బుకే బాగా నారాయణ, లక్ష్మీదేవి కారినట్టే ఎంతైనా ఇస్తాం, కానీ ఈ రోజుల్లో నమ్మకం ఎవరి మీద ఉంచగలం? మనిషికి మాట గొడ్డి కాడి ముఖ్యం. అప్పు తీసుకుంటారు, తెరచమంట మోకాలు చాటేస్తారు. అయ్యో, నేను అలాంటి వాడిని కాదండి, కష్టపడి బ్రతికేవాడిని. నా మగ్గం మీద నేసిన చీరలమ్మి నెల తిరిగేలోపు మీ బాకీ వడ్డీతో సహా తీర్చేస్తాను. సరే, నారాయణ సాక్ష్యంగా ఉన్నాడు కాబట్టి ఇస్తున్నాను. 500 రూపాయలు ఇస్తాను, కానీ నెలకు 102 రూపాయల వడ్డీ సమ్మతమేనా? అమ్మో, 2 రూపాయల వడ్డీనా? చాలా ఎక్కువండి. ఇష్టమైతే తీసుకోలేకపోతే లేదు. నా దగ్గర డబ్బులు ఊరికే మొగలడం లేదు. వెంకటేశు, ఆలోచించుకు, అవసరం మనది, వచ్చే నెలలో తీరుస్తావు కదా, తీసుకో. సరేనండి, మీ ఇష్ట ప్రకారమే. అయితే ఈ తెల్ల కాగితం మీద నీ వేలి ముద్ర వేయి. 500 తీసుకున్నాను అని రాసుంది. వెంకటేశు వేలిముద్ర వేశాడు. సుబ్బయ్య డబ్బులిచ్చాడు. వెంకటేశు, నారాయణ అక్కడి నుండి వెళ్లిపోయారు. 6 నెలల తర్వాత వెంకటేశు చేతిలో డబ్బుల సంచితో సుబ్బయ్య ఇంటికొచ్చాడు. ముఖంలో ఆనందం కనిపిస్తోంది. అయ్యో సుబ్బయ్య గారు, ఉన్నారా? సుబ్బయ్య లోపల నుండి వస్తూ, ఎవరు? ఈ వెంకటేశా? రా. అయ్యో, దేవుడి దయ వల్ల ఈసారి వ్యాపారం బాగా సాగింది. మీరిచ్చిన 500, దానికి 6 నెలల వడ్డీ 60 రూపాయలు, మొత్తం 560 రూపాయలు తెచ్చాను. లెక్క చూసుకోండి. సుబ్బయ్య డబ్బులు తీసుకుని లెక్క పెట్టి నవ్వుతూ, చాలా సంతోషం వెంకటేశు, నీలాంటి నిజాయితీ పనులు చాలా అరుదు. సంతోషమయ్యా, మరి నా అప్పు పత్రం ఇస్తే చింపి పారేస్తాను. సుబ్బయ్య నటరిస్తూ, అయ్యో అదా, ఇప్పుడే బీరువా తాళం మా ఆవిడ తీసుకుని గుడికి వెళ్ళింది, అది లోపల దాచాను. రేపు పొద్దున్నేరా, లేదా నేనే సొంతలో కలిసినప్పుడు ఇస్తానులే. మన మధ్య ఈ మాత్రం నమ్మకం లేదా? అలాగేనండి, మీ మీద నమ్మకం లేకేం, డబ్బులు ముట్టాయి కదా, అంతే చాలు, రేపు తీసుకుంటానులేండి. వెంకటేశు అమాయకంగా వెళ్లిపోయాడు. సుబ్బయ్య ముఖంలో కుటిలమైన నవ్వు వెలిసింది. 2 వారాల తర్వాత వెంకటేశు సంతలో కూరగాయలు కొంటున్నాడు. సుబ్బయ్య తన గుమస్తాతో కలిసి అక్కడికొచ్చాడు. ఎవయ్యా వెంకటేశు, దర్జాగా సంతలో తిరుగుతున్నావు, నా బాకీ సంగతి మర్చిపోయావా? వెంకటేశు ఆశ్చర్యంగా, ఏంటి బాకీ? మొన్ననే కదా మీ ఇంటికి వచ్చి అసలు వడ్డీ మొత్తం కట్టేశాను. మీరు తాళం లేదని పత్రం తర్వాత ఇస్తానని అన్నారు కదా. సుబ్బయ్య కోపంగా నటిస్తూ, ఏంటి, నువ్వు డబ్బులు కట్టావా? ఎప్పుడు కట్టావు? కల్లోనా? సిగ్గు లేకపోతే సరే. అప్పు తీసుకుని నెలలు గడుస్తున్నా ఒక్క పైసా వదిలించలేదు, పైగా కట్టేశానని అబద్ధాలా? అయ్యో అదే మాట, సాక్షాత్ మీ ఇంటి అరుగు మీద కూర్చొని మీ చేతిలో పెట్టాను కదా, ఇలా మోసం చేయడం ధర్మమా? నోర్మై, నాకే ధర్మం చెప్తావా? నా దగ్గర నీ వేలి ముద్ర వేసిన పత్రం ఇంకా ఉంది. డబ్బు కడితే పత్రం ఎందుకు తీసుకోలేదు? పత్రం నా దగ్గర ఉందంటే బాకీ ఉన్నట్టే కదా లెక్క. వెంకటేశు కన్నీళ్లతో, మీరు తాళం లేదనంటే నమ్మి వచ్చాను, ఇంత ఘోరంగా మోసం చేస్తారా? నేను పంచాయతీ పెట్టిస్తాను, అక్కడే తెలుసుకుందాం. సుబ్బయ్య దొంగచాటుగా నారాయణ ఇంటికి వెళ్ళాడు. నారాయణ భోజనం చేస్తున్నాడు. నారాయణ, ఓ నారాయణ. ఎవరు? సుబ్బయ్య గారా? ఏ చీకట్లో వచ్చారేంటి? ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. రేపు ఉదయం రచ్చబండ దగ్గర పంచాయతీ ఉండి వెంకటేష్ గారి అప్పు విషయం మీద. వెంకటేష్ అప్పు తీర్చేశాడు కదయ్యా, మొన్ననే నాకు చెప్పాడు. గట్టిగా అరవకు, వాడు తీర్చాడో లేదో మనకెందుకు. ఇప్పుడు నువ్వు రచ్చబండలో వెంకటేశ్ డబ్బులు ఇవ్వలేదని సాక్ష్యం చెప్పాలి. అమ్మో, అది పాపం కదయ్యా, వాడు నా స్నేహితుడు, వాడి పొట్ట కొట్టమంటారా? సుబ్బయ్య జోబులో నుండి 100 రూపాయల నోట్ల కట్ట తీసి చూపిస్తూ, పాపం పుణ్యం తర్వాత సంగతి, ఇదిగో 100 రూపాయలు, నువ్వు ఒక్క మాట చెబితే ఇది నీదే. అంతేకాదు, నీ పాత బాకీలో సగం మాఫీ చేస్తాను. ఏమంటావు? 100 రూపాయలంటే తక్కువ కాదు, ఒక నెలంతా కష్టపడి గాని రావు. నారాయణ కళ్ళల్లో ఆశ మెరిసింది.
100 రూపాయలు చూడగానే స్నేహం ధర్మం మర్చిపోయాడు. నిజంగానే అయ్యా, నా పాత బాకీ మాఫీ చేస్తారా? మాటిస్తున్నారు, రేపు నువ్వు నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పు, నీ జీవితం మారిపోతుంది. సరేనయ్యా, నాకేం తెలుసు, మీరేం చెబితే అదే చేస్తాను. మరుసటి రోజు ఉదయం గ్రామ పెద్ద ధర్మారావు, ఇతర పెద్దలు అరుగు మీద కూర్చొనున్నారు. వెంకటేశు, సుబ్బయ్య, నారాయణ ఊరి జనం ముందు నిలబడున్నారు. వెంకటేశు, సుబ్బయ్య గారు నీ మీద ఫిర్యాదు చేశారు, అప్పు తీసుకుని తీర్చకుండా తీర్చానని అబద్ధం చెప్తున్నావట. నీ సమాధానం ఏమిటి? వెంకటేశు చేతులు జోడించి, అయ్యా, ధర్మం తప్పి ప్రవర్తించేవాడిని కాదు. పోయిన పౌర్ణమి నాడు సుబ్బయ్య గారి ఇంటికి వెళ్లి అసలు వడ్డీ మొత్తం 560 రూపాయలు చెల్లించాను. పత్రం అడిగితే తాళం లేదని తర్వాత ఇస్తానన్నారు. పెద్ద మనిషి కదా అని నమ్మాను. ఇప్పుడు ఇలా దబాయిస్తున్నారు. సుబ్బయ్య గారు, దీనికి మీరేమంటారు? అంత అబద్ధం ధర్మారావు గారు. వాడు అసలు నా ఇంటి వైపే రాలేదు. కావాలంటే అప్పిచ్చినప్పుడు సాక్ష్యంగా ఉన్న నారాయణను అడగండి. వాడు మా ఇద్దరికి తెలిసిన వాడే కదా. నారాయణ, నువ్వు చెప్పు, ఏం జరిగింది? వెంకటేశ్ అప్పు తీర్చాడా లేదా? వెంకటేశు ఆశగా నారాయణ వైపు చూశాడు. నా స్నేహితుడు నిజం చెబుతాడు అనే నమ్మకం అతని కళ్ళల్లో ఉంది. నారాయణ తలదించుకుని కాస్త తడబడుతూ, అయ్యా, ఆ రోజు అప్పు తీసుకున్న మాట నిజమే, కానీ వెంకటేశ్ అప్పు తీర్చడం నేను చూడలేదు. మొన్న కలిసినప్పుడు కూడా ఇంకా డబ్బులు సర్దుబాటు కాలేదు. సుబ్బయ్య గారు ఒత్తిడి చేస్తున్నారని నాతో అన్నాడు. వెంకటేశు నివ్వెరపోయి, నారాయణ, ఏం మాట్లాడుతున్నావురా? మొన్ననే కదా నీతో చెప్పాను అప్పు తీర్చేశానని. నేను ఉన్నదే చెబుతున్నాను, నువ్వు బాకీ కట్టలేదు. చాలు, సాక్షిని బట్టి చూస్తుంటే వెంకటేశు అబద్ధం చెప్తున్నట్లుంది. పత్రం సుబ్బయ్య గారి దగ్గరే ఉంది కాబట్టి తీరనట్లు లెక్క. వెంకటేశు, నువ్వు వెంటనే సుబ్బయ్య గారికి బాకీ చెల్లించాలి, లేకపోతే నీ మగ్గం జప్తు చేయబడుతుంది. వెంకటేశు బోరున ఏడ్చాడు. న్యాయం ఓడిపోయిందని కుమిలిపోయాడు. సుబ్బయ్య నారాయణ వైపు చూసి నవ్వుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత నారాయణ తన పొలంలో దిగులుగా కూర్చున్నాడు. సుబ్బయ్య తన మనుషులతో అక్కడికొచ్చాడు. ఏవయ్యా నారాయణ, ఇంకా ఇక్కడే ఉన్నావు? ఈ పొలం ఈ రోజు నుండి నాది, ఖాళీ చెయ్యి. ఏంటి సుబ్బయ్య గారు, మీకేమైనా మతిపోయిందా? ఇది నా తాతల నాటి పొలం, మీకెలా రాసిస్తాను? ఓహో, మర్చిపోయావా? 2 నెలల క్రితం నీ చెల్లి పెళ్లి కోసం నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నావు. దానికి హామీగా ఈ పొలం పత్రాలు నా దగ్గర పెట్టావు, గుర్తులేదా? అయ్యో, ఆ అప్పు నేను పోయిన ఏడాదే తీర్చేశాను కదా. మీరిచ్చిన వడ్డీ మాఫీ పోగా మిగిలిన అసలు ధాన్యం రూపంలోని మీ ఇంటికి తోలాను కదా. నువ్వు ధాన్యం తోలింది వడ్డీకి మాత్రమే సరిపోయింది. అసలు అలాగే ఉంది. ఇప్పుడు వడ్డీ పెరిగిపోయింది, అది పొలం విలువలతో సమానమైంది. అందుకే పొలం స్వాధీనం చేసుకుంటున్నాను. అన్యాయం, ఘోరం. మీరు మా పాత బాకీ మాఫీ చేస్తానని మాటిచ్చారు కదా. వెంకటేశ్ విషయంలో అబద్ధం చెప్పినందుకు ప్రతిఫలంగా మాఫీ చేస్తానన్నారు కదా. నోర్మై, దానికి సాక్ష్యం ఏది? నీ దగ్గర ఏదైనా కాగితం ఉందా? మాటలు గాలిలో కలిసిపోతాయి నారాయణ, కాగితాలే మిగులుతాయి. ఇప్పుడు మర్యాదగా పొలం వదులుతావా, లేక జనం పిలిచి గంటమంటావా? నేను పంచాయతీకి వెళ్తాను, మీ బండారం బయట పెడతాను. సుబ్బయ్య నవ్వుతూ, వెళ్ళు, అసలే నువ్వు అబద్ధాల కోరువు. డబ్బుల కోసం స్నేహితుడిని మోసం చేసావని ఊరందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. దొంగారే అర్చినట్లుంటుంది అంటారు. నారాయణకు నోట మాట రాలేదు. తాను వెంకటేశుకు చేసిన ద్రోహమే ఇప్పుడు తన మెడకు చుట్టుకుందని అర్థమైంది. నారాయణ సర్వస్వం కోల్పోయి పిచ్చివాడిలా ఇంటి ముందు కూర్చున్నాడు. ఆ దారిలో వెంకటేశు వెళ్తున్నాడు. వెంకటేశు ఇప్పుడు మళ్లీ కష్టపడి కోలుకున్నాడు. నారాయణ వెంకటేశు కాళ్ల మీద పడి, వెంకటేశు, నన్ను క్షమించు. నా పాపమే నన్ను కాటేసింది. ఆ రోజు నేను నీకు అన్యాయం చేసినందుకు ఈ రోజు నా బతుకు బజార్లో పడింది. సుబ్బయ్య నన్ను కూడా మోసం చేశాడు. వెంకటేశు నారాయణను లేపుతూ, చూసావా నారాయణ, అప్పుల ఊబిలో ఇరుక్కున్న వాడిని కాపాడాల్సింది పోయి ఆ ఊబిలోకి ఇంకాస్త తోసాం. అబద్ధకు సాక్ష్యం తాత్కాలికంగా లాభం అనిపించొచ్చేమో, కానీ అది నిప్పు లాంటిది, ఎప్పటికైనా మన చేతులే కాలుస్తుంది. నాకు బుద్ధొచ్చింది మిత్రమా. నా పొలం పోయినా పర్వాలేదు, కానీ ఈ ఊర్లో నాకు పరువు పోయింది. ఎవరూ నన్ను నమ్మడం లేదు. పోగొట్టుకున్న డబ్బుని సంపాదించుకోవచ్చు, కానీ పోయిన నమ్మకాన్ని సంపాదించడం కష్టం. ఇప్పటికైనా నిజాయితీగా బతుకు, ఆ దేవుడు కరుణిస్తాడు. నారాయణ కన్నీళ్లు తుడుచుకుని పశ్చాత్తాపంతో తల వంచుకున్నాడు. ఈ కథలోని నీతేంటంటే, అన్యాయానికి సహకరించే వారికి కూడా చివరికి అన్యాయమే జరుగుతుంది. దుర్మార్గుణ్ణి నమ్మితే వాడు ఏదో ఒక రోజు మనల్ని ముంచుతాడు. నిజాయితీ, ధర్మం మాత్రమే మనకు నిజమైన రక్ష.